హాల్వింగ్ పేజ్ నెంబర్ 54 హాల్వింగ్ ప్రిన్సిపల్. ఈ హాల్వింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే మనకున్న 24 కాన్సోనెంట్స్ పీబీటీడీలు ఉన్నాయి కదా, వాటిని హాల్వ్ చేస్తాయి. అంటే రాయవలసిన సైజు ఒక మెజర్మెంట్ చెప్పాను, ఆ రాయవలసిన మెజర్మెంట్లో దాన్ని హాఫ్ చేసి రాస్తే హాల్వింగ్ అంటే ఏంటంటే హాల్వింగ్ అంటే ఆఫ్ చేయడం. దేన్ని హాఫ్ చేయాలి? స్ట్రోక్స్ని హాల్వ్ చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం పీ రాస్తాం, ఈ పీని సగం చేస్తాం, ఇప్పుడు హాల్వ్ చేస్తాం. ఎఫ్ కలుస్ట్రోక్ ఎలా రాస్తాం, దీన్ని హాల్వ్ చేస్తాం, అంటే సగం ఇన్ లెంగ్త్, హాల్వ్ ఇన్ లెంగ్త్, స్ట్రోక్స్ యొక్క లెంగ్త్లో హాల్వ్ చేసి రాస్తాం. సో అది హాల్వింగ్. ఏంటి ఈ హాల్వింగ్ అంటే, మన వర్డ్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే సెంటెన్స్ ఎండింగ్ విత్ టీ ఆర్ డి, సెంటెన్స్ ఎండింగ్ ఎక్కువ మనకి టీలు డీలు ఎక్కువ వస్తుంటాయి. సో ఎక్కువ వస్తున్నాయి. సో మనం షార్ట్ హ్యాండ్లో ఏంటంటే ఏది రిపీటెడ్గా వస్తుందో దాన్ని కాంట్రాక్ట్ చేయాలి, దాన్ని కుదించాలి. సో సెంటెన్స్ ఎండింగ్లో మనకి టీలు డీలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో దాన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే, రాయవలసిన స్ట్రోక్స్ సైజ్ని దాన్ని హాల్వ్ చేసి రాస్తే ఫాలోయింగ్ టీ ఆర్ డి అనేది వస్తుంది. ఇక్కడ నాట్ అనే వర్డ్ ఉంది, NOT నాట్. ఇంతవరకు మీరు ఎలా రాశారంటే, నాట్ రాయాలంటే NT 2 స్ట్రోక్స్, 2 కాన్సనెంట్స్ ఉన్నాయి, NT 2 స్ట్రోక్స్. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు? హాల్వ్ చేస్తున్నారు. టీలు డీలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో రాయవలసిన సైజు N కంచి వరకు ఉంది. సో దాన్ని ఏం చేస్తారంటే దాన్ని హాల్వ్ సగం చేస్తారు. మనకి 3 సైజెస్ ఉంటాయండి. ఒకటి జనరల్, ఒకటి సైజ్, ఒకటి హాల్వింగ్, ఒకటి జనరల్ కంటే దాన్ని పెద్ద చేసి రాస్తే దాన్ని డబులింగ్ ప్రిన్సిపల్ అంటారు. సో ఇక్కడ వచ్చింది ఏంటంటే హాల్వింగ్, రాయవలసిన సైజ్ కంటే దాన్ని హాల్వ్ చేసి రాస్తే అది ఫాలోయింగ్ టీ ఆర్ డి వస్తాయి. ఇక్కడ చిన్న కండిషన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇన్ వర్డ్స్ ఆఫ్ 1 సిలబల్, ఇక్కడ మీకు సిలబల్ అంటే ఏంటంటే ఒక కాన్సోనెంట్కి పలికే సౌండ్ మాత్రం దాన్ని ఏమంటామంటే సిలబల్ అంటారు. సో ఎన్, టి, డి, పి ఇవన్నీ కూడా అవి సిలబల్ అంటారు. ఇది ఎప్పుడు వస్తుంది? ఒక వర్డ్లో ఒక సిలబల్ ఉంటే మాత్రమే. సో 2, 3 ఉన్నాయనుకోండి, అక్కడ మీరు ఈ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. సో ఒక వర్డ్లో ఒక కాన్సోనెంట్ పలికే సౌండ్ మాత్రమే ఉంటే అప్పుడు హాల్వ్ చేస్తే ఫాలోయింగ్ డి వస్తుంది. సో ఇక్కడ నాట్లో ఇక్కడ NOT నాట్ అనే వర్డ్ ఉంది. సో ఈ నాట్లో ఎన్ కాకుండా మనకి ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయండి? ఓన్లీ ఒకే ఒక కాన్సనెంట్ ఎన్ అనేది ఒకటే ఉంది. సో ఎన్ అనేది ఒక కాన్సనెంట్ సిలబల్ ఉంది కాబట్టి ఫాలోయింగ్ టీ ఉంది. నాట్, నోట్, యాక్ట్ ఇవన్నీ కూడా 1 సిలబల్ ఉంటేనే ఇది ఫాలోయింగ్ టీ. ఇవన్నీ కూడా లైట్ స్ట్రోక్స్. ఇక్కడ ఏంటంటే లైట్ స్ట్రోక్ని హాల్వ్ చేస్తే ఫాలోయింగ్ టీ. అదే హెవీ స్ట్రోక్స్ ఉన్నాయనుకోండి, హెవీ స్ట్రోక్స్ అంటే ఏంటి? మనకి పీబీ, బిడి, జే, గే ఇవి ఉన్నాయి కదండి, వీటిని హాల్వ్ చేస్తే ఫాలోయింగ్ డి వస్తుంది. ఇది లైట్ స్ట్రోక్ని చేస్తే ఫాలోయింగ్ టీ, హెవీ స్ట్రోక్ని చేస్తే ఫాలోయింగ్ డి. మీరు ఈ రోల్ కొంచెం చూస్తే మీకు అర్థమవుతుంది. బ్యాడ్, బి అనేది హెవీ స్ట్రోక్, సో ఫాలోయింగ్ ఏమవుతుంది? డి వస్తుంది. సో బెడ్, బి అనేది హెవీ స్ట్రోక్, ఫాలోయింగ్ డి బెడ్ అవుతుంది. డి హెవీ స్ట్రోక్, ఫాలోయింగ్ డి అవుతుంది. సో 1 words of 1 syllable, a heavy stroke is generally held to indicate a following D but not following T. ఇక్కడ హాల్వ్ చేస్తే డి వస్తుంది, నాట్ టీ. ఇక్కడ హాల్వింగ్స్, అక్కడ లైట్ స్ట్రోక్ చేస్తే ఫాలోయింగ్ టీ వస్తుంది, నాట్ టీ. ఇది